అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి ప్రస్తుత సమాజంలో కొందరు వ్యక్తులు కావచ్చు, కొందరు మనుషులు కావచ్చు, ఎట్లా ప్రవర్తిస్తున్నారు అంటే మరి జంతువుల కంటే హీనంగా అయితే ప్రవర్తిస్తున్నారు. మరి కొన్ని జంతువులకు కూడా వాటి పిల్లలకు సంబంధించి కావచ్చు, ఇతర జంతువులకు రాకుండా అయితే వాటిని అయితే కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తే మరి జంతువులకు కూడా కొన్ని ఎమోషన్స్ అయితే ఉంటాయి. మరి అంతకంటే దారుణంగా, అంతకంటే నీచంగా, అంతకంటే దుర్మార్గంగా మరి కొందరు వ్యక్తులు అయితే ప్రవర్తిస్తున్నారు. మరి ఇది ఎక్కడ జరిగిందంటే, ఇది ఏం జరిగిందంటే అసలు హైదరాబాద్లో అయితే ఈ సంఘటన జరిగింది. ఒకసారి అయితే దాని గురించి ఒక్కసారి చదువుదాం. 5 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి చేసి హత్య చేసిన కిరాతకుడు. హైదరాబాద్ రామంతపూర్ ప్రాంతంలో తమ 5 ఏళ్ల కొడుకు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన దంపతులు ఘటనా స్థలానికి చేరుకొని వారి ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న బీహార్ రాష్ట్రానికి చెందిన కమర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాలుడిపై లైంగిక దాడి చేసి హత్య చేసి ముళ్ల పొదల్లో పడేసినట్లు విచారణలో అంగీకరించిన కమర్పై కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించిన పోలీసులు. సో ఇగో ఇది విషయం. మరి వీడు ఎంత నోటితో చెప్పుకోలేక అక్కడ చదువుతున్నాం అనమాట ఆ వార్త. నిజంగా చెప్పడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉండి అక్కడ చదివాము అనమాట. నిజంగా ఎంత దారుణం. ఇక మొత్తం ఏమంటారు, అమ్మాయిలు అయిపోయారు, చిన్నపిల్లలు అయిపోయారు. ఇక మరి రీసెంట్గా చూసుకున్నట్లయితే కోళ్ళు అని చెప్పి జంతువులు అయిపోయింది. లాస్ట్కి అయితే ఒక బాలుడు మీద 5 సంవత్సరాల బాలుడట. మరి అది కూడా మరి కిరాతకంగా ముళ్ళ పొదల్లో హత్య చేసి కూడా పడేసిపోయారట. వారి యొక్క తల్లిదండ్రులు అయితే మరి ఆవేదన వ్యక్తం చేస్తూ మరి మా కొడుకు కనిపించట్లేదని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అందరూ కూడా ఎంక్వైరీ చేయడంతో మొత్తం మీద అయితే ఈ ఘటన వెలుగులోకి రావడం జరిగింది. నిజంగా వీనికైతే వాడు ఎంత దుర్మార్గుడు అంటే నిజంగా ఇట్లా ప్రవర్తించకూడదు. ఎందుకంటే మరి ఇప్పుడు వానికి ఎలాంటి కేసులు వేస్తారనేదే ఇప్పుడు అది సంఘటన జరిగిపోయింది. పోలీసులు అయితే అరెస్ట్ చేసిరు, వాని అయితే లోపలేసిరు. మరి వాన్ని అసలు బయటికి రానివ్వకుండా వానికి డైరెక్ట్ ఉరిశిక్ష చేయాలి నాకు తెలిసి అయితే. ఎందుకంటే మళ్ళీ అలాంటి వ్యక్తులు చాలా ప్రమాదకరం ఈ సమాజంలో. అయితే వాళ్ళు అసలు ఈ సమాజంలో తిరగడానికి కూడా అనర్హులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి అలాంటి వాళ్ళు బయటికి వస్తే కనుక చాలా డేంజర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత దుర్మార్గానికి ఎవరు కూడా పాల్పడరు అసలు. ఎంత ఇది చెప్పడానికి కొద్దిగా మాకే ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఇక వార్త చెప్పాలి కాబట్టి తప్పదు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. నాకు తెలిసి వాడు ఇంత దారుణాన్ని కూడా కట్టిందంటే మరి గంజాయి మత్తు పదార్థాలని రోజు మనం చూస్తూనే ఉన్నాం వార్తలు, గంజాయి పట్టుబడిందని. మరి అలాంటి ముఠాలకు కూడా ఇంక సంబంధం ఉండి మరి వీడు కూడా మొత్తం కూడా అలాంటి వాటికి బానిస అయిపోవచ్చు నాకు తెలిసి. కాబట్టి పోలీసులు కూడా పలు కోణాల్లో కూడా ఎంక్వైరీ చేసి మళ్ళీ ఫ్యూచర్లో కూడా బయటకు రాకుండా చేయాలి అలాంటి వాళ్ళని నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే వీటికి ప్రధానమైన కారణం ఏందని చెప్పితే మరి మందు కావచ్చు, లిక్కర్ కావచ్చు, గంజాయి కావచ్చు. సో ఇవి సేవిస్తే మరి మనిషి అనేది స్పృహ అయితే మరి అంటే వాడు ఏం చేస్తున్నాడు ఏంటి అనే విషయం ఎవరికి అర్థం కాదు. మరి ఎదురుగా ఏమున్నది ఏంటి అనేది ఏం ఆలోచించడం. నాకు తెలిసి బహుశా మరి ఈ గంజాయి కానీ ఈ డ్రగ్స్ కానీ ఇలాంటివి సేవించి అయితే ఇలాంటి దారుణాలకైతే పాల్పడుతున్నా అని చెప్పొచ్చు. ఇంకొకటి వాడు ఎక్కడ బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. బీహారేనా ఎక్కడ? బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అసలు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారు, మన ప్రభుత్వాలు కూడా మన పోలీసులు కూడా ఒక నిఘా అనేది ఉంచాలి. సో ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వస్తారు, ఇంటెలిజెన్స్ అంతా వీటిని పర్యవేక్షించి ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తారు, వాళ్ళు ఏం పని చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా పోలీసుల పైన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది, వాళ్ళు ఏం పని చేస్తున్నారు అని కూడా. సో ఇప్పుడు వచ్చిండు వాడు ఆ దుర్మార్గానికి ఒడిగట్టిండు, అయిపోయింది. ఇప్పుడు ఎవరికి నష్టం? ఆ పాపం ఇప్పుడు ఎవరైతే బాబు చనిపోయిండో వాళ్ళ తల్లిదండ్రుల ఇప్పుడు ఆవేదన ఎవరు తీరుస్తారు? నిజంగా చెప్పాలంటే మన తెలుగు ప్రజలు, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎంత ఏమంటారో నీట్గా ఎంత బాగుంటారో మనకు తెలుసు. సో విదేశాల్లో మన వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ఎవరైతే బతకొచ్చిన వాళ్ళు ఉంటారో, మరి కొంతమంది పనుల కోసం వచ్చినట్టు ఉంటారో 24 గంటలు దవడకు ఒక గాసం వేస్తారనమాట. సో అలా పక్కకు కూర్చుంటేనే మనకు గప్పున వస్తుంది మొత్తం కూడా. బస్సులలో చూస్తూ ఉంటాం మనము. ఆ బస్సులలో కూర్చున్నా కూడా బస్సులలో వెనకాల కావచ్చు ఇష్ట రీతిన వాళ్ళు వివరిస్తూ ఉంటారు. బీహార్ వాళ్ళు కావచ్చు, మరి మిగతా రాష్ట్రాల్లో కావచ్చు. అయితే వాళ్ళు వచ్చినప్పుడు మరి వాళ్ళ కొంత మరి పోలీసు వాళ్ళు కూడా కొన్ని ఏమంటారు వాళ్ళ పైన నిఘా పెట్టి కొంత పకడ్బందీ సంబంధించినటువంటి కొన్ని పర్యవేక్షణలు చేపట్టాలి. ఎందుకంటే మన తెలుగు ఇప్పుడు ఇవాళ చిన్న పిల్లగాని మీద ఒక అబ్బాయి అని చూడకుండా అంటే జనరల్గా మనం ఏమంటారు రేపులు, అత్యాచారాలు చూసినట్లయితే అమ్మాయిల మీద, చిన్నపిల్లల మీద మనము జనరల్గా చూస్తూనే ఉంటాం. ఒక అబ్బాయిని పట్టుకుని ఒక అబ్బాయి రేపు చేసినట్టే మరి వాడు అంత దారుణానికి ఒడిగట్టి మరి అది కూడా అతన్ని చంపేసినట్ట, ముళ్ళ పొదలు చంపేసి పడేసిపోయినట్ట. చూడండి ఎంత దారుణము. మరి ఆ బీహార్ యొక్క వ్యక్తిని అయితే ప్రస్తుతం అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. మరి ఇలాంటి వాళ్ళపైన కూడా కొంత వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వాళ్ళపైన కూడా
పోలీసులు కొంత నిఘా పెట్టి మరి వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలిపించి మరి ఖచ్చితంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఖచ్చితంగా పాటించాలి అని చెప్పేసి అయితే వాళ్ళకి సూచనలు జారీ చేయాలి. సో వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఎక్కడ నివసిస్తున్నారు, సో ఈ సమాచారం అంతా కూడా స్థానిక పోలీస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో మరి వాళ్ళ దగ్గర అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే వాడు ఎక్కడి నుంచో వస్తాడు, ఏదో ఒక నేరం చేసి వెళ్ళిపోతే పోలీసులకు ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ ఉండే స్థానికులకు ఇబ్బంది అవుతుంది. తర్వాత పోలీసులు పట్టుకోమంటే ఎక్కడికి వెళ్ళని పట్టుకుంటారు, వాళ్ళ వివరాలు ఏంది. సో పోలీసులు కూడా గవర్నమెంట్ కూడా దీని మీద ప్రత్యేక చొరవ తీసుకొని ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే బయట నుంచి వస్తున్నారో, బీహార్ కావచ్చు, ఎవరైనా రావచ్చు పని చేసుకోవడానికి, అన్ని దేశాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి ఎక్కడైనా బ్రతకొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ దారుణాలు, ఇలాంటి నేరాలు, ఇలాంటి అత్యాచారాలు చేయమని ఎవరు చెప్పరు కదా. సో ఇలాంటివి అయితే చెయ్యొద్దు ఖచ్చితంగా. ఎందుకంటే మరి ఇది చాలా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క బాధ వర్ణానతీరం అని చెప్పుకోవచ్చు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే చిన్న పిల్లాడు అసలు అభయం శుభం తెలియని ఒక అబ్బాయి మరి 5 సంవత్సరాల యొక్క ఆ పసి బాలుడిని పట్టుకొని చిత్రహింసలు గురి చేసిండంటే మరి ఆ యొక్క బాధ మరి ఆ యొక్క తల్లిదండ్రులకు ఏ విధంగా ఉంటుందో మనం నిజంగా అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి వారిపైన అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళని మళ్ళీ బయటికి రాకుండా అయితే మరి వారి మీద ఏవైతే సెక్షన్స్ ఉంటాయో మరి దానికి సంబంధించి అవన్నీ కూడా పెట్టి వారిని బయటికి రాకుండా చేస్తే ఉత్తమం అని చెప్పేసి కోరుకుందాం. మరి లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.